దేవుని స్తోత్రాలకు, దేవుని వందనాలు. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ, వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము వాక్యము ధ్యానించుకోవడానికి నిర్గమకాండము 3వ అధ్యాయము 9 నుంచి మనము చదువుకుందాం. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెనను. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా 10 వచనం 4:10. అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపు నాయనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరిని కాదు. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు మూగవానినే గాని చెవిటివానినే గాని దృష్టిగల వానినే గాని గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే గదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యున్నాను. నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. అందుకతడు అయ్యో ప్రభువా నీవు పంప తలంచిన వానినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేనెరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడుగా ఉందువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగము, ఈ వాక్య సందర్భము అందరికీ తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. అంటూ కూడా దేవుడు మరి మనతో ఏం మాట్లాడబోతున్నాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా దేవా, మీ ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక తండ్రి. ప్రభా, చదివినటువంటి వాక్యాన్ని ప్రభా మీరు ఆశీర్వదించండి, మీరు దీవించండి. అవును ప్రభా, ఇది విన్నప్పటికైనా ప్రభా నీకు స్తోత్రము తండ్రి. మీరే నాయన ప్రభా, నాయన నీకు స్తోత్రములు తండ్రి. మాలో నుంచి ప్రభా నీకు స్తోత్రము. మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము దేవా, నీకు వందనాలు. అవును ప్రభా, నీ చిత్తమేమయ్యేనో అది మాత్రమే జరిగించుకోండి దేవా. నాయన ప్రభా నీకు స్తోత్రం. సమస్తము మీ హస్తములుగా సమర్పిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, మట్టి వారం నా ఎందుకు పనికి రాని వారం అయినప్పటికీ దేవా, నైనా నన్ను నిలబెట్టుకున్నందుకు దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను కాదు ప్రభా, మీరు మాట్లాడినట్లయితే ప్రభా మేము బతుకుతాము దేవా, నీకే స్తోత్రములు తండ్రి. మమ్మల్ని చేయమని మీ మాటలతో ప్రభువా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుచున్నామయ్యా, నీకు వందనాలు. మీరే సహాయం చేసి మీ కృప కుమ్మరించమని సమస్తము మీ హస్తములుగా సమర్పిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ నా ప్రభును ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇశ్రాయేలీల మొర
నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలు నీ ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. ఈ యొక్క మాట ఎవరితో చెప్తున్నారు? తండ్రి అయినటువంటి దేవుడు, ఇశ్రాయేలును ఏర్పరచుకున్నటువంటి ఆ దేవుడు, ఇశ్రాయేలుకు వాగ్దానం ఇచ్చినటువంటి ఆ దేవుడు ఇప్పుడు ఎవరి మొర విన్నాడు? ఇశ్రాయేలులో మొర విన్నాడు. ఆ ఐగుప్తులు పెట్టుచున్నటువంటి ఆ యొక్క హింసను ఆయన ఏం చేసిండు? చూసినాడు. ఆయన ఆకాశము నుండి ఏం చేస్తున్నాడు? ఐగుప్తులు ఇశ్రాయేలు ప్రజలను పెట్టుచున్నటువంటి హింసను చూసి వారి మొర విన్నారు. విని ఆయన గతములో అబ్రహాముకి ఇచ్చినటువంటి యొక్క వాగ్దానమును జ్ఞాపకము చేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మోసేను దర్శించినాడు. ఎక్కడ దర్శించిండు? ఆ మండుచున్న పొదలో ఆయన దర్శించిండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే, మోసే గురించి చూసినట్టయితే, ఇక్కడ ఎవరెవరున్నారు? మోసే ఉన్నాడు, అహరోను ఉన్నారు. ఇద్దరు ఒక తండ్రికి పుట్టిన వారే. వీరు కహాతు వంశస్థులు. లెవీలోనే ఈ యొక్క వేరే దానిలో గోత్రాలు ఉన్నాయి, ఒక వంశాలు ఉన్నాయి, ఆ వంశావళికి చెందిన వారు. అయినప్పటికీ కూడా తండ్రి అయిన దేవుడు మొదట పుట్టినటువంటి అహరోను దర్శించలేదు, కానీ ఎవరిని దర్శించిండు? మోసేను దర్శించిండు. మరి మోసేను ఎందుకు దర్శించాడు? హల్లెలూయా. ఆయన చెప్పినటువంటి యొక్క వాగ్దానమును, ఆ యొక్క వాక్యాన్ని ఆయన మనసులో నెరవేర్చుకున్నాడు. ఎప్పుడంటే ఆయన పిండముగా, తల్లి గర్భములో పిండముగా రూపింపబడకమునిపే ఎవరిని ఎరిగి ఉన్నాడు? మోసేను ఎరిగి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన పుట్టినది మొదలుకొని ఏ విధంగా పెంచబడ్డాడు, ఎక్కడ కాపాడబడ్డాడు మొత్తం ఈ గ్రంథంలో రాయబడ్డది. కానీ అహరోను గురించి రాయబడలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చిత్తము ఎవరి మీద ఉన్నది? మోసే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను విడిపించాలని ఒక ఆశ కలిగి ఆయన ఏం చేశాడు? మోసేని పుట్టించినాడు. మోసే పుట్టిన తర్వాత ఐగుప్తు రాజు యొక్క ఆజ్ఞను ఏం చేసిండు? ఎవరికి ఆ ఆజ్ఞను నెరవేరుతున్నప్పుడు అక్కడ మగ పిల్లలు పుట్టినప్పుడు వారిని ఏం చేయమన్నారు? మంతసానంలో ఏం చేయమని చెప్పాడు? చంపివేయాలని. కానీ ఆ విధంగా ఇక్కడ జరగలేదు. కారణం ఏంటి? అది దేవుని చిత్తం. ఆ 3 నెలలు ఎవరికి తెలియకుండా ఆ యొక్క మోసేను పెంచిన తర్వాత ఆ యొక్క పెట్టెలో పెట్టి ఎక్కడ పంపించారు? మళ్ళీ ఆ నీళ్ళలో పెట్టినప్పుడు ఆ రాజ కుమార్తె దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడైతే ఆయన పెరగడానికి సేఫ్గా ఉన్నదో, సేఫ్ జోన్ అయితే ఎక్కడ ఉన్నదో అక్కడికి దేవుడు ఆయన పంపించినాడు. వారి తల్లికి ఆలోచన ఇచ్చి, వారి అక్కగారికి ఆలోచన ఇచ్చి, ఆ యొక్క కీలు పోసి ఆ యొక్క జ్ఞానం ఇచ్చి వారు ఏం చేసిన తండ్రి ఆ యొక్క రాజగృహంలోనికి పంపించినాడు. రాజగృహంలో పెంచేసి ఆ రాజు యొక్క ఉన్నటువంటి ఆ యొక్క నీతిని, ఆ యొక్క అధికారమును, ఆ యొక్క జ్ఞానమును ఆయనకు అభ్యసింపజేసినాడు. అభ్యసింపచేసిన తర్వాత ఏమైపోయిందంటే మళ్ళీ అక్కడ ఏమైపోయింది? ఆయన ఏ విధంగా ఉన్నాడు? బలిష్ఠుడుగా ఉన్నాడు. తన యొక్క బలం మీద, తన యొక్క శక్తి మీద ఆయన ఆధారపడినప్పుడు ఆయన ఏం చేసిండు? అక్కడి నుంచి అడవికి పంపించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఉండి, దేవుని సన్నిధానంలో పెరిగి, దేవుని చిత్తమును నెరవేర్చాలంటే మానవుని యొక్క శక్తి పనికిరాదు, మానవ యొక్క బలము పనికిరాదు, మానవుని యొక్క ఆలోచన పనికిరాదు, మానవ యొక్క యుక్తి పనికిరాదు. సో దానికోసమే ఆయన ఏం చేసిండు? తిరిగి ఎక్కడ పంపించిండు? అడవిలోనికి పంపించేది. ఆ యొక్క ఉన్నటువంటి రాజగృహంలో పొందుకున్నటువంటి ఆ జ్ఞానమును కానీ, ఆ శక్తిని కానీ, ఆ బలమును కానీ, ఆ జ్ఞానము కానీ సమస్తమును తీసివేసిండు. ఏ విధంగా మారిపోయినా ఇప్పుడు ఒక దీనుడై
ఒక దీనునిగా మారిపోయినాడు. దీనునిగా మారిపోయిన ఆ స్థితిలో అప్పుడు దేవుడు దర్శించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఆ దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, ఆ యెహోవా అయినటువంటి దేవుడు ఇప్పుడు ఎవరిని దర్శించినాడు? మోషేను దర్శించినాడు. మోషేను దర్శించి, అయ్యో మోషే, నువ్వు ఇక్కడ రా, నేను నిన్ను ఎక్కడికి పంపించాలనుకుంటున్నా? ఐగుప్తుకు పంపించేసి, నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చినావు అక్కడికి పంపించేసేసి నిన్ను, నా ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించి, ఆ యొక్క హింసలో పెడుతున్నారు కదా, ఆ హింస నుంచి, ఆ యొక్క బాధల నుంచి, ఆ యొక్క దాసత్వం నుంచి వాడిని విడిపించడానికి నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు రా, నువ్వు అక్కడికి వెళ్ళాలి అని చెప్తున్నాడు. అప్పుడు చెప్పినప్పుడు మోషే ఎగిరి గంతేసిండా? మోషేకు అంతకుముందు ఆయన ఏం చేసినాడు? నిన్ను ఎవరునో ఆయనకు తెలియపరిచినాడు. ఆ మండుచున్న పొదలో నుంచి ఆయన పరిచయం చేసుకున్నాడు. ఎవరు? దేవుడే, సర్వశక్తిమంతుడైన అనే దేవుడే మోషేను దర్శించి మోషేకు ఆయన పరిచయం చేసుకున్నాడు. ఓ మోషే, నేను పరిశుద్ధులను సర్వశక్తిమంతుడైన దేవుడను గనుక నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు అక్కడికి వెళ్ళాలి అని చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? హల్లెలూయా. ఆయన ఒక సాకు చెప్తున్నాడు, దేవా, నేను మాట నేర్పరని కాను, నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకును ఇశ్రాయేలు ఐగుప్తును తోడుకొని పోవటకు ఎంతటి వాడనయ్యా? తగ్గించుకుంటున్నాడు. ఎందుకంటే ఆ బలము లేదు, ఆ జ్ఞానము లేదు, ఆ శక్తి లేదు, ఆ వివేచన లేదు. సమస్తము ఐగుప్తులో ఆ రాజగృహంలో ఉండి ఆ నేర్చుకున్నటువంటి సమస్తమును ఏమైపోయింది? తొలగిపోయింది. అప్పుడు అంటున్నాడు, నేను ఏ పాటి వాడను, నాకు జ్ఞానం లేదయ్యా, నాకు మాటలు లేదు, నేను నత్తివాడను, నేను నత్తివాడను అని చెప్పేసి మోసే అంటుండే. కానీ దేవుని చిత్తం ఏమున్నది? దేవుని చిత్తం ఏమున్నది? ఈయన ద్వారానే ఇశ్రాయేల్ ప్రజలను విడిపించాలి, ఇశ్రాయేల్ ప్రజలకు ఈయననే నాయకుడిగా ఉండాలి, నా యొక్క ప్రవక్తగా, నా యొక్క దాసునిగా, నా యొక్క సేవకునిగా ఈయననే ఉండాలని దేవుని చిత్తం. కానీ ఈయనేమంటున్నాడు? నా వల్ల కాదు, నేను మాట్లాడలేను, నాకు మాటలు సరిగా రావు, నేను నెత్తివాడను కదా అని. అది కాదు మోసే, నేను ఏమంటున్నాడు? మానవులకు నోరిచిన వాడు ఎవరయ్యా? ఈయన ఎవరి కుమారుడు? హెబ్రీ అయినటువంటి వీళ్ళ తండ్రి పేరు ఏం పేరు? అమ్రాము కుమారుడు. ఈయన ఎవరు? హెబ్రీయుడు. కానీ ఐగుప్తు దేశ రాజగృహంలో పెరిగినాడు. కానీ ఆయన పెరిగిన కూడా ఈయన హెబ్రీయుడు అని ఆయనకు మర్చిపోలేదు. ముఖ్యంగా హెబ్రీయుడని మర్చిపోలేదు. అయినా కూడా హెబ్రీలను నడిపించినటువంటి దేవుడు ఎలాంటి వాడు ఆయనకు తెలిసినప్పటికీ కూడా ఆ తండ్రి, ఆ సర్వశక్తివంతుడైన దేవుడు ఆయన కనబరుచుకొని ఆయన నేను పంపిస్తా అని చెప్పినా కూడా ఆయన ఏమంటున్నాడంటే, నేను ఏ పాటి వాడను, నేను నోటి మాంద్యం గలవాడను, నన్ను నత్తి వాడనని చెప్తున్నాడు. చెప్పినప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడు? ఆయన ఎవడు? సర్వశక్తిమంతుడైన దేవుడు తెలిసినప్పటికీ కూడా అప్పుడు ఆయన పరిచయం ఇంకా అంటున్నాడు, మానవునకు నోరిచిన వాడు ఎవడు? మూగవాణినే కానీ, చెవిటివాడినే కానీ, దృష్టి గలవాడినే కానీ, గ్రుడ్డివాడినే కానీ సృష్టించిన వాడు ఎవడు? నేనే కదనయ్యా, నేనే కదా, సమస్త సృష్టికర్తని నేనే కదా. ఆ సమయంలో ఈయన మర్చిపోయినాడేమో, మరొకసారి గుర్తు చేస్తున్నాడు. ఆయనకి ఏమైపోయిందంటే, అక్కడ ఏమైపోయిందంటే, నాకు శక్తి లేదు, నేను ఇప్పటి వరకు ఏం చేస్తున్నా? 40 సంవత్సరాల నుంచి నేను ఏం చేస్తున్నా? ఇక్కడ ఏం చేస్తున్నా? నేను జనుల మధ్యలో లేను, జ్ఞానవంతుల మధ్యలో లేను, మానవుల మధ్యలో లేను. కానీ ఆయన ఎక్కడున్నాడు? గొర్రెల మధ్యలో ఉన్నాడు, అడవిలో ఉంటున్నాడు. అడవిలో ఉన్నటువంటి ఆయనకి ఏమైపోయినంటే, నా దగ్గర ఏమీ లేదు కదా, నేను ఏ విధంగా మాట్లాడాలి? కానీ నన్ను పిలిచిన వాడు ఎవరని ఆయన మర్చిపోయినాడు. ఆయన పిలిచిన వాడు ఎవరు? సమస్త సృష్టికర్త,
సర్వశక్తిమంతుడైన దేవుడు, నడిపించేవాడు ఆయనే, విడిపించేవాడు ఆయనే, వారికి సమస్తమును చూసేవాడు ఆయనే. ఆయనకు మాటలు ఇచ్చేవాడు ఆయనే, కనుదృష్టి ఇచ్చేవాడు ఆయనే, మాటలు ఇచ్చేవాడు ఆయనే, నోరిచ్చిన వాడు అతనే, కాళ్ళు ఇచ్చిన వాడు అతనే, చేయిలు ఇచ్చిన వాడు అతనే, నడిపించేవాడు అతనే. ఆయనను కూడా అది మర్చిపోయి నేను అత్తివాడనయ్యా అని సాకులు చెప్పుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ అప్పుడు ఈ సాకులు చెప్తుంటే దేవుడు ఏమంటున్నాడు? దేవునికి ఏమొచ్చిందట? దేవునికి ఎవరి మీద? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాగ్రత్త, జాగ్రత్త. ఒకవేళ మనము కూడా అదే స్థితిలో ఉండేసి, ఒకవేళ నాది అది ఉన్నది ప్రభువా, నాకు ఇది ఉన్నది అని చెప్పేసి వెళ్ళిపోతే దేవుడు నీ మీద నా మీద కోప్పడతాడేమో. మోసేని ప్రేమించినాడు కాబట్టి ఆయన ఆమె మీద కోప్పడ్డాడు. ఓ మోసే, నేను మగవాడికి మనిషి మానవుడు అనుకో, ఏం నోరిచిన వాడు నేనే కదా, గొడ్డివాడిని సూచించిన వాడు నేనే కదా, కనుదృష్టి గల వాడిని పుట్టించింది నేనే కదా, అయినప్పటికీ నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావేంది అని చెప్పేసి ఆయన ఏమంటున్నాడు? వారిని పంపించి, నీ ఇష్టం ప్రభావ, అలాంటి వారిని పంపించు అని చెప్తున్నాడు. అప్పుడు ఏమొచ్చింది? దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు కోపడు ఏమంటున్నాడు? ఇక్కడ ఒకటి గమనించాలి మనం. ఇక్కడ ఆయన ఎంత నేను పనికిరాని వాడనని చెప్పి, నేను ఏ పాటి వాడను, బుద్ధిమాంద్యం గలవాడను, నాకు అది ఏంది నత్తి గలవాడను, మాట మాంద్యం గలవాడనని చెప్పినప్పటికి కూడా ఆయనను వదిలిపెట్టలేదు. కానీ ఆయనకు ఒక సహాయం ఇస్తున్నాడు, ఒక సహాయం అనుగ్రహిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనను వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఆయనను వదలట్లేదు. కానీ ఆయనకు సహాయం చేస్తున్నాడు. ఆయనకు సహాయకారిగా ఒక్కొక్కరు పిలుస్తున్నాడు. ఏమి చేయడానికి? ఆయనకు సహాయం దేనికోసం ఇస్తున్నాడు? మాటలు. ఆయన అన్న అయినప్పటికీ కూడా, ఒకటే తండ్రికి పుట్టినప్పటికీ కూడా, ఆ తండ్రి అయిన దేవుడు, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు అహరోనుతో మాట్లాడలేదు, మోషేతో మాట్లాడుతున్నాడు. ఆ బుద్ధి మాంద్యం అదేంది నోటి నత్తిగల వాడితో మాట్లాడుతున్నాడు. ఏ పాటి వాడు అని చెప్పినటువంటి, ఆ తగ్గించుకున్నటువంటి, ఆ దీనుడైనటువంటి మోషేతో ఆయనతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఈయన అహరోనుకి చెప్తున్నాడు. అహరోను ఎవరితో చెప్పాలి? ఐగుప్తు రాజుతో చెప్పాలి, ఫరోతో చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకా ఏమంటున్నాడు? ఆయన మోషే మీద కోపడి, లేవీయుడకు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? నీ అన్నయ్య అయినటువంటి అహరోను ఉన్నాడు కదా, ఆయన మర్చిపోయినావా? లేదు, అతడు బావుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. హల్లెలూయా, దేవా స్తోత్రం. అతడు బాగుగా మాట్లాడగలరని ఎవరు ఎరుగుతున్నాడో, ఎవరు గుర్తు ఎరుగుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. నన్ను ఏర్పరుచుకున్నటువంటి దేవుడు మాట్లాడేది చూస్తాడు, నడక చూస్తాడు, చూపులు చూస్తాడు, క్రియలు చూస్తాడు, సమస్తము ఎరిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతడు బాగుగా మాట్లాడగలనని నేను ఎరుగుదును. నీవెలాంటి వాడవో, నేను ఎక్కడి దగ్గర తీసుకొచ్చానో, నీ క్రియలేంటో, నీ బుద్ధిమాంద్యం నత్తి కూడా నేను ఎరుగుదును. కానీ నీ అన్న అయినటువంటి అహరోను బాగుగా మాట్లాడగాని కూడా నేను ఎరుగుదును. ప్రైజ్ ది లార్డ్. ఈ భయం నిజముగా, ఒకవేళ నీకు నాకు ఈ భయం ఉంటే, ఈ భయం ఉన్నట్లయితే మనము ఎక్కడ వెళ్ళినా కూడా, ఒంటరిగా ఉన్నా, మందిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, జనంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా తప్పు చేయము. యోసేపు వలె నీతిమంతులుగా, ఆయనకు భయపడి, ఆయనకు మాత్రమే భయపడి మనం జీవనము సాగిస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబద్ధము మాట్లాడినా, ఒకరి మీద కావాలని మాట్లాడినా ఆయన ఏం చేస్తాడంట? అహరోను బావుగా మాట్లాడినటువంటి, నేను ఎరుగుదని చెప్పినటువంటి దేవుడు నేను ఆ మాటలు గ్రహించలేడా? ప్రైజ్ ది లార్డ్.
నీ నా క్రియలను గ్రహించలేడా? ఆయన చూడలేడా? ఆయన రాయో విగ్రహమో కాదు కదా, ఆయన చూచుచున్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన వినే దేవుడు. హల్లెలూయా. ఆయన జీవము గల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అంటున్నాడు, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడే అతని నోటికి అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించెదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీరు ఏమి చేయాలో, ఏం మాట్లాడాలో, ఏం చూడాలో, ఎక్కడికి వెళ్ళాలనో, ఎప్పుడు వెళ్ళాలనో ఇది వీరి చేతిలో లేనే లేదు. మరి ఎవరు బోధిస్తారంట? దేవుడే బోధిస్తాడు. దేవుడు ఏ విధంగా చెప్తే ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళాలి, ఏం మాట్లాడమంటే అది మాట్లాడాలి, ఏ సూచక్రియ చేయమంటే అది చెయ్యాలి, ఏ కార్యం చేయమంటే చేయాలి. అంతవరకే. ఆ మోషేకేమో దేవుడు చెప్తాడు, మోసేనేమో అహరోనుకు చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు కదా, ఇక్కడ ఏమంటున్నాడు? అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగానును, నీవు అతనికి దేవుడుగా ఉందువు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇంకొక కార్యం అన్నది. మోషేను దేవుడే పిలిచినాడు, అహరోనును దేవుడే పిలిచినాడు కదా. ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారు, ఒకటే జనంలో ఉన్నారు, ఒకటే పిలుపు విన్నారు. మీ అన్నయ్యనండి ఈ యొక్క అహరోను నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అని ఆయన అరణ్యంలో వస్తున్నట్టు మరి ఆయనకి ఎట్లా తెలుసు? మోషే అరణ్యంలో నుంచి ఐగుప్తు దేశానికి వస్తున్నాడు అన్నట్టు ఆయనకి అహరోనికి ఏం తెలుసు? కానీ దేవుడే తెలియపరిచి అతన్ని ఏం చేస్తున్నాడు? ఈయన కలపడానికి తీసుకొస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇద్దరిని దేవుడే పిలిచినాడు, కానీ మాట్లాడే దేవుడితో మాట్లాడుతున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక మాట అంటున్నాడు, 7వ అధ్యాయము, అదే 7వ అధ్యాయము మొదటి వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఆ, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. నీ అన్న అహరోను నీకు. హల్లెలూయా. ప్రవక్తలు అనేవారు ఎవరికి ఉంటారు? దేవునికి ఉంటారు. దేవుని మాటలు దేవుడు ఏదైతే చెప్తాడో అది జనంలో చెప్పడానికి ప్రవక్తలు ఉంటారు. కానీ ఈ ప్రవక్త, అహరోను ప్రవక్త, ఎవరికి ప్రవక్త ఉన్నాడు? ఇప్పుడు మోషే ఏమైపోయింది? ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఈ ఇద్దరు కూడా ఏమవుతారంటే ప్రతి అనుకూల సమయంలో, ప్రతికూల సమయంలో కూడా ఆ తండ్రి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన ఆ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే అహరోను చెప్తున్నాడు, అహరోను వచ్చేసి ఫరో దగ్గర చెప్తున్నాడు. వీరిద్దరు ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వారిద్దరి ద్వారా అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను, ఆ యొక్క జ్యేష్ఠపుత్రుని, మొదటి సంతానంను నశింపజేసి ఆ యొక్క గొర్రె పిల్ల రక్తము ద్వారా చిందించిన తర్వాత అప్పుడేం చేసిందంటే, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలను పంపించిన తర్వాత ఆ అరణ్యంలో నడుస్తున్నప్పుడు ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? హల్లెలూయా. ఎవరు నడిపిస్తున్నారు? ఇప్పుడు మోషేను దేవుడు నడిపిస్తున్నాడు, మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నాడు. స్తోత్రములు. హల్లెలూయా. కానీ వీరిద్దరిలో చూసిన దేవుడు చూసింది ఏదయ్యా అంటే, ఇది మోషే ఏదైతే పట్టుకున్నాడో అది ఏం చేస్తాడంటే ఒక రోషము గలవాడు, ఒక రోషము గలవాడు, ఒక రోషము గల జీవితము జీవించేవాడు. రోషము గలవాడు కాబట్టే అతడు ఐగుప్తు
రాజు దగ్గర పెరిగిన, ఆ రాజగృహంలో పెరిగిన కానీ ఆ రాజు బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తుని ఒకడు చంపితే ఏం చేశాడు? అతన్ని ఏం చేశాడు? వాడిని చంపి పాతిపెట్టాడు. అటువంటి మోసేను ఈయన నాకు పనికొస్తాడని చెప్పి ఆయన వాడుకుంటున్నాడు. కానీ అహరోను పిలిచినాడు, ఇద్దరిని ఒక దగ్గరనే పెట్టినారు. ఇద్దరు అద్భుత కార్యములు ఎవరు చేసినారు? కట్టెపడేసింది కూడా ఈయననే పడేసిండు. అహరోను ద్వారానే చేస్తున్నాడు. మోషకి చెప్తున్నాడు, మోషే ఈయనకి చెప్తున్నాడు, అహరోను కార్యాలు చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా కానీ మోషే ఎప్పుడైతే ఆ సినాయి పర్వతం మీద 40 రోజులు దేవునితో ఆ మండుచున్న అగ్నిలోనికి వెళ్ళిపోయి ఆ దేవునితో పాటు 40 రోజులు అక్కడ దినములు 40 రాత్రులు అక్కడ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏమన్నారు? మాకు ముందర నడవడానికి దేవుడు కావాలి అని అడిగినప్పుడు అహరోను వారికి ఏం సమాధానం ఇచ్చిండు? 32వ అధ్యాయం మొదటి వచనం. కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, లెమ్మో, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, హల్లెలూయా. ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా మోసే దగ్గర వీరు చెప్పలేదు. కానీ మోసే అనువాడు ఏమాయనో, ఆయన 40 రోజులు అట్టేబడిండు కదా, ఆయన చచ్చిండో బతికిందో మాకు తెలియదు, కానీ మా ముందర నడవడానికి ఒక దేవత కావాలి అని చెప్పినప్పుడు ఆ ఇశ్రాయేల్ ప్రజలు, ఎందుకంటే దేవుని చేత నడిపింపబడిన వాడు, దేవుని మాటలు ఆ మాటలను ఐగుప్తు రాజుతో ఫరోతో మాట్లాడినటువంటి ఈ అహరోను, దేవుని అద్భుత కార్యములు చూసినటువంటి ఈ అహరోను, దేవుని చిత్తమును ఎరిగినటువంటి ఈ అహరోను ఏమైపోయింది? ఇప్పుడు అది మర్చిపోయినాడు. ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఆయనకు అడగగానే ఏమైపోయినాడు? ఆ దేవుడు చేసిన అద్భుత కార్యములు ఈయన కూడా మర్చిపోయినాడు. అని అయ్యలారా, మీరు ఇప్పుడే ఈ మాట ఎందుకు అడుగుతున్నారు? అద్భుతకరుడైనటువంటి ఆ దేవుడు, ఆశ్చర్యకరుడైన ఆ దేవుడు, సర్వశక్తిమంతుడైన ఆ దేవుడు, ఆ దాసత్వం నుంచి విడిపించిన వాడు ఆ దేవుడే కదా, మళ్ళీ మీకు వేరే దేవుడు ఎందుకు కావాలి అని అడిగినాడా? అని హెచ్చరించిండా? మీకేం కావాలి? నేను కూడా, ఎందుకంటే దేవుని మాట పలికినటువంటి ఈ అహరోను, ఒకవేళ ఏం కావాలి చెప్పండి, ఒకవేళ నేను చిత్తం అయితే దేవుని చిత్తం, నేను కూడా దేవునితో ప్రార్థిస్తాను అన్నాడా? నేను నిలబడతాను అన్నాడా? కానీ ఏమన్నాడు ఆయన? ఆయన మనసు ఆయన మీద లేదు, కానీ ఆయన మీద లేదు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే, వీళ్ళకు ఒక దూడను చేసి పెట్టేస్తే నన్ను ఏమన్నాడు? ప్రైజ్ ద లార్డ్. వీరిని ఏం చేస్తున్నాడంటే ఆ దేవుని తట్టు నుంచి పక్కకు తిప్పేస్తున్నాడు. కారణం ఏంటి? ఈయన కూడా దేవుని చేత పిలువబడిన వాడే, దేవుని యొక్క స్వాస్థ్యంలో జన్మించిన వాడే, దేవుని స్వాస్థ్యంలో పెరిగినటువంటి వాడే. ఆ హెబ్రీలో పెరిగినటువంటి వారు ఎంత రోషంతో ఉంటారు? కానీ మరి ఆ రోషం ఏమైపోయింది ఇప్పుడు ఈయనకి? ఇశ్రాయేల్ ప్రజలు ఒక్కసారి ఆయన మీదకి వచ్చి మాకు ఒక దేవుడు కావాలి అని అడిగినప్పుడు, ఆ ఎగుప్తు దేశ దాసత్వం నుంచి విడిపించినటువంటిది ఆ దేవుడు ఆ ఫరో ఎదుట చేసినటువంటి అద్భుత కార్యములు చూశాడు కదా, ఈయన చేతులారా చేశాడు కదా, కనులారా చూశాడు కదా, అనుభవించాడు కదా, మరి ఆయనకి ఏమైపోయింది అప్పుడు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ ఈయనకు ఒక స్థిరత్వము లేదు. ఎవరంటే ఏదంటే వారికే సై. మాకు ఒక దేవుడు కావాలని అంటే ఈయన అనుకున్న ఇప్పుడు దేవుని ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇప్పుడు ఈ దేవుని ఎక్కడి నుంచి తీసుకురాలే అని చెప్పేసి వాళ్ళకి ఏం అడిగాను? ఇప్పుడు బంగారం అడిగాడు. ఏం చేస్తావు? వీరికి ఒక బొమ్మను చేసి పెడతా వీళ్ళకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
ఈయనకు రోషం ఉన్నదా? ఈయనకు ఒక రోషం ఉన్నదా? అది లేని కారణాన్ని బట్టి ఆయన ఆయన అన్న అయినటువంటి అహరోను తమ్ముడైనటువంటి మోషేకు ప్రవక్తగా ఏర్పరచబడ్డాడు. అది కొద్ది మట్టుకే ఆయన వాడుకున్నాడు. వాడుకొని ఏం చేశాడంటే ఆ ఐగుప్తు దేశ దాసత్వముల నుంచి ఇశ్రాయేల్ ప్రజలు విడిపించిన తర్వాత, ఇక్కడ ఆ అరణ్యంలో నడిపించిన తర్వాత కూడా ఎప్పుడైతే ఆ యొక్క పలకలు ఆ మందసము ఏర్పడ్డదో అప్పటి వరకు ఈయన అక్కడ లేనే లేదు. మందసం ఏర్పడ్డ తర్వాత ఈయనకి ఏం చేసిండు? ప్రధాన యాజకునిగా. అప్పుడు కారణం ఏంటి? ఆయన అక్కడ మాట విన్నాడు. ఈయన ఈ విధంగా చేసినప్పటికీ కూడా ఆయన చేసినట్టు ఆ పాపమును మర్చిపోయి ఆయనకు ఆశీర్వదించిండు. అహరోను ఆయన ఏం చేసిండు? ప్రధాన యాజకునిగా ఆయన నిలబెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని చేత నువ్వు ఎప్పుడు దేవుని కోసం ఏదైనా చిన్న పని చేసినా ఆయన చూస్తాడు, ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు. అది ఎప్పుడో అది నీకు ప్రతిఫలం ఇస్తుంది, నీకు నాకు ప్రతిఫలం ఇస్తుంది. అహరోనికి ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా ఆయన సమయం వచ్చినప్పుడు ఆయా సమయాలలో వారిని వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇంకేంటంటే ఆయన తమ్ముడని మోసేకు నన్ను ప్రవక్త నియమించడం ఏంటి అని చెప్పేసి ఆయన ఎదురు తిరగలేదు. ఆయనకన్నా పెద్దవాడిని కదా అని చెప్పేసి ఆయన ఏం చిన్నబుచ్చుకోలేదు. కానీ అంతరం తెలిసినప్పటికి కూడా ఆయన ఒక తప్పు చేశాడు. అది దూడను చేసి వారికి దేవుడుగా నియమించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది దేని కారణం బట్టి చేసిండు? ఆయన ఇశ్రాయేలు ప్రజల మనస్తత్వాన్ని బట్టి ఆయన వారి యొక్క మనస్సు ఎరిగినటువంటి ఆ అహరోను ఆ పరిస్థితి చూసినట్టు అహరోను ఏమైపోయాడంటే వారిని ఏం చేశారు? వారికి ఒక దూడను చేసి వారికి ఇచ్చారు. అప్పుడు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, అహరోను చెడిపోయినా నీ ప్రజలు చెడిపోయినన్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఎవరు చెడిపోయినరు? ఓ మోసే, నీ ప్రజలు చెడిపోయినారు. వారి అంతరంగం చెడిపోయింది. వారికి ఏమి లేదు. వారు చూసినటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్యకాలు సమస్తమును మర్చిపోయి వారు ఏం చేస్తున్నారంటే దారి తొలగిపోయినారు. మళ్ళీ ఎవరి మీద తిరుగుబాటు చేసిరట? నీ మీద కాదు, నా మీద తిరుగుబాటు చేసిరని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మాటకు ఎవరైతే అవిధేయత చూపిస్తారో వారి మీద ఏం చేస్తారంటే దేవుడు కోపపడతాడు. అవును, ఒక సహాయమును అనుగ్రహించినప్పుడు దానికి లోబడి దేవా నీ చిత్తం అని చెప్పేసి ఆ దేవునికి ఎవరైతే సమర్పించుకుంటారో వారిని ఏం చేస్తాడు? ఇంకా దానిని కొనసాగిస్తాడు వారి మరణం వరకు, లేదా ఆయన రాకడ వరకు. హల్లెలూయా. ఎవరైతే నమ్మకత్వాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే చెప్పిన పనికి దాని ఆయన నియమించినటువంటి ఆ పనికి ఎవరైతే లోబడతారో వారిని సమయము వచ్చినప్పుడు వారిని వాడుకుంటాడు. హల్లెలూయా. మనం కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్టయితే అపోస్తలులు కూడా వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? అపోస్తలులు వచ్చిన వారు ఏం చేశారు? వాళ్ళు కొందరేమో వాక్యం బోధించేవారు, కొందరినేమో అన్నం పంచిపెట్టేవారుగా చేసుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? దాని మీద వాళ్ళు సనగలేదు, గొనగలేదు. ఏది చెప్తే దాన్ని ఏం చేశారు? వాళ్ళు నమ్మకంగా జరిగించినారు. ఆ మాటకు లోబడ్డారు. కాబట్టి ఆయా ఎవరి సమయం వచ్చినప్పుడు వారిని ఏం చేశారు? మొత్తానికి దిగంతంలోకి చెదరగొట్టారు. ఎవరి సమయం వచ్చినప్పుడు వారు వాడుకున్నారు. వారి దేవుని కోసం వారు ఏం చేశారు? తన ప్రాణాలు కూడా అర్పించినారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటి? లోబడే తత్వము. వీరు మోసేలాగా నేను నత్తివాడనయ్యా అని చెప్పి సాకులు చెప్పలేదు. నేను ఆ విధంగా ఉన్నాను, నేను ఈ విధంగా ఉన్నానని సాకులు చెప్పలేదు. వారికి ఏది దొరికితే, ఆ సమయంలో ఏది దొరికితే, ఏ పని దొరికితే, ఏ మాట దొరికితే దాన్ని ఏం చేశారు? దానికి పట్టుకొని దానికి లోబడి దాన్ని ఏం చేశారంటే దానికి లోబడి దాని అనుసారంగా వారు జీవించినారు. హల్లెలూయా. వారి సమయం వచ్చినప్పుడు
వారిని దేవుడు వాడుకున్నాడు. అందరిలో ఏమి ఒక వెలుగుగా నిలబెట్టాడు. ఆ వెలుగుగా నిలబెట్టి ఏమి ఆయన కొరకు నిలబెట్టుకొని ఆయనలాగా ఆయన వెళ్ళిన మార్గంలో వారిని కూడా నడిపి ఆయన ఏ విధంగా అయితే పరలోకము చేరినాడో వారు ఆ విధంగా హింసలు సహించి వారు కూడా ఆ గొర్రెపిల్ల రక్తంలో తన యొక్క రక్షణ వస్త్రమును తెల్లగా వదుక్కున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారికి దొరికినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వాళ్ళకి దొరికినటువంటి ఆ యొక్క రక్షణ వస్త్రమును ఎక్కడ వదుక్కున్నారు వాళ్ళు? గొర్రెపిల్ల రక్తములో. ఏ విధంగా? శ్రమలు అనుభవించి, నిందలు భరించి, అవమానాలు భరించి. మోషే కూడా అవమానాలు భరించాడు. ఎంతగానో భరించాడు. లాస్ట్కు చివరిగా కోపం వచ్చేసి, అయ్యో దేవా వీరిని నేనేమన్నా కన్నానా అని చెప్పేసి దేవుని మీద ఆయన కూడా దేవునికి ఏమన్నాడు? సనియండు. హల్లెలూయా. అంటే ఆయనకు ఎంతగా విసిగించిండ్రు. అదేవిధంగా ఇక్కడ కూడా కొత్త నిబంధన గ్రంథంలో ఆయన అపోస్తులను ఎంతమంది ఎన్ని హింసలు పెట్టినా కానీ దానికి ఎవరు కూడా భయపడలేదు, జడియలేదు. దాని గురించి వారు ఏ విధమైన కూడా వెనకడుగు వేయలేదు. వారికి ఇచ్చినటువంటి ఆ దర్శనమును, వారికి అనుగ్రహించినటువంటి ఆ సువార్తను వారు ఏం చేసిన శక్తితోనూ బలముతోనూ వారు ముందుకు తీసుకెళ్ళగలిగినారు. కారణం ఏంటి? వారికి లోబడే మనస్తత్వం, లోబడే స్వభావం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ విషయంలో అయినా సరే, ఏ విధంగానే సరే, ఎలాంటి చిన్న పని పెద్ద పని దానిలో ఎవరు అనుగ్రహించింది? అహరోను తన తమ్మునికి ప్రవక్తగా నియమించబడ్డాడు. దానిలోనే ఆయన ఏది చెప్తే ఆ మాట అక్కడ ప్రకటించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ అపోస్తలులు చెప్పినాడు. వీరికి అనుగ్రహించినటువంటి వారికి అపోస్తలత్వం, వారికి బోధించే వరం ఉన్నది, వారు బోధించే పని వాళ్ళకు ఉన్నది, వీరికి అన్నం పంచిపెట్టే పని వీరికి ఉన్నది. అయినా కానీ ఎవరు కూడా అందరూ సమానంగా ఎవరి పని వారు చేసినారు. అప్పుడే కదా వారు ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క దీన మనస్సును, ఆయన సాత్వికమును వారు ఏం చేశారు? ఆయన కాడి ఎత్తుకొని నేర్చుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కాడి ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకొని వారు ఏం చేసినారంటే ఈ లోకానికి బుద్ధిగంతం వాళ్ళకి చెదరగొట్టే కానీ ఎవరి పని వారు జరిగించేసి దేవునికి నమ్మకంగా వారి జీవితం అంతయు సాగి, ఆయన నమ్మకత్వంలో సాగి ఆయనతో పాటు వారు ఏం చేసినారు? ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఆయనతో పాటు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఆయనతో పాటు జీవిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటి? వారు లోబడే స్వభావం వారికి ఉన్న కారణమును బట్టి. హల్లెలూయా. లోబడే స్వభావం వారిలో ఉన్నది కాబట్టి, వారికి దీన మనస్సు దొరికింది కాబట్టి, వారికి దీన మనస్సు కలిగి ఉన్నారు కాబట్టి, వారిలో సాత్వికం ఉన్నది కాబట్టి, ఈ సాత్వికము ప్రభు అంటాడు కదా, నేను సాత్వికుడు దీన మనస్సు గలవాడును గనుక నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. వాక్యము సెలవిస్తుంది. అది ఎక్కడో దొరకదు, అది బజార్లో దొరకదు, మార్కెట్లో దొరకదు, అక్కడ ఎక్కడంటే అక్కడ ఈ లోకంలో దొరికేది కాదు. కానీ అది ఎప్పుడు ఎవరికి దొరుకుతుందంట? అది ఎవరికి నేర్పించబడుతుంది? తన యొక్క కాడి, ప్రభువైన యేసుక్రీస్తు ఏదైతే కాడిని వెతుకున్నాడో ఆయన కాడిని ఎవరైతే తన భుజంలో మెడ మీద పెట్టుకుంటారో వారికి దొరుకుతుందంట. ఆ కాడిని ఎవరైతే మోస్తారో వారికి దొరుకుతుంది అది. అందుకే అన్నాడు కదా, నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోమన్నాడు. నేను ఇస్తా అని చెప్పలేదు, నేను అనుగ్రహిస్తా అని చెప్పలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఆ దీన మనస్సు, ఆ సాత్వికము ఆయన అపోస్తులలో వచ్చింది, ఆయన శిష్యులలో వచ్చింది. ఆయనతో పాటు చేర్చబడ్డారు, ఆయనలాగా మరణించారు, ఆయనలాగా సువార్త చేశారు, ఆయన కోసం బ్రతికారు, ఆయన దగ్గర చేర్చబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, మనం వాక్యం వింటున్నాము, ఉపదేశం మనకు దొరికింది, కానీ దానికి లోబడుతున్నామా? ఆ స్వభావం మనలో ఉన్నదా? ఎందుకంటే సమస్తము చూచే దేవుడు మన దేవుడు. అతడు బాగుగా మాట్లాడే స్థితిని చూశాడు, కానీ మనము తిరిగే అప్పుడు యోసేపును చూసినటువంటి ఆ దేవుడు
దావీదు చూసినటువంటి ఆ దేవుడు ఆ అరణ్యములో కూడా దేవా అని మొరపెట్టినప్పుడు ఆ విన్న దేవుడు ఇప్పుడు నిన్ను నన్ను చూడట్లేదా? ఆ అపోస్తలులను ఆయనతో పాటు ఆ వారిని హింసించినటువంటి హింసల్లో కూడా ఆ దేవుడు స్తుతించినటువంటి ఆ అపోస్తలులను చూసినటువంటి దేవుడు నిన్ను నన్ను చూడట్లేదా? ఆ దేవునికి ఎదురుగా తిరిగినటువంటి ఆ సొలొమోనును ఆ సౌలు రాజు చూసినటువంటి దేవుడు నేను ఎదురు తిరిగినప్పుడు ఆయన చూడట్లేదా? ప్రైజ్ ద లార్డ్. అందరినీ చెడ్డవారిని మంచి అందరినీ దేవుని కనుదృష్టి భూమి అందంతటా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. అది ఎరిగినటువంటి యోసేపు దేవునికి భయపడి దేవుని సన్నిధానంలో ఆయన పెరిగినాడు. దావీదు రాజు ఎరిగిన ఆయన రుచి చూసి తెలుసుకున్నటువంటి ఆ దావీదు ఆయన ఇష్టానుసారంగా జీవించినాడు. ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని నష్టములు వచ్చినా ఏది ఎక్కడ తరమబడ్డా ఎక్కడ అన్నము తిన్నా అన్నము లేకపోయినా ఆకలితో ఉన్నా దప్పికతో ఉన్నా ప్రభువును ఆయనను తండ్రి అయిన దేవుని స్తుతించడం మాత్రం మానలేదు. ఒక దీన మనస్సు కలిగి ఏం చేసినాడు? దేవుని ఎడల ఒక సాత్వికం కలిగి దీన మనసు గలవాడై ఆ యొక్క విరిగిన హృదయంతో దేవుని సన్నిధానంలో గోజాడుతూ ఆయనకు హృదయానుసారంగా మారినాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ దేవుడు ఏదైతే మార్గంలో నడిపించినాడో అది ఆ మార్గంలో ఏ విధంగా హృదయపూర్వకంగా సనుకుండా గొనుక్కోకుండా ఆ మార్గంలో ఆయన వాళ్ళు నడిచినారు. అది ఏ పరిస్థితి అయినప్పటికీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఏ విధంగా వాళ్ళు వెళ్తున్నట్టు మార్గంలో వాళ్ళు నడిపిస్తున్న మార్గం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వారు ఏం చేశారు? వారు హృదయపూర్వకంగా దాన్ని అంగీకరించి దానికి లోబడి దానిలో నడిచినారు. స్తోత్రం. కాబట్టి వారు దేవుని చెంత ఉన్నారు. వారు ఇప్పుడు మనల్ని తీసుకుపోవడానికి వారిని ఆ రాకడలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆ రెండవ రాకడలతో రారాజుగా రాబోతున్నట్టు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వీళ్ళు కూడా ఏం చేస్తారంట? వాళ్ళు కూడా వస్తారంట. హల్లెలూయా. మరి నా గురి ఏంటి? ఒకవేళ అక్కడ ఉండాలని నేను ఆశపడ్డామా? ఒకవేళ నేను ఆశపడ్డామా? మనం ఏం చేయాలి? ఇప్పుడు కాడి ఎత్తుకోవాలి. దీన మనసు సాత్వికమును మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది లేకపోతే అక్కడికి మనము చేరలేం. మనకు ఆ వాక్యము సెలవిచ్చింది కదా, వారు ఎవరయ్యా అంటే వారు మహాశ్రమ నుండి వచ్చిన వారు, వారి యొక్క వస్త్రములను గొర్రెపిల్ల రక్తంలో తెల్లగా ఉదుక్కున్నవారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అది లేకపోతే గనుక అక్కడ వెళ్ళడము అసాధ్యం. స్తోత్రం. హల్లెలూయా. అంటే అక్కడికి అవి పొందుకోవాలంటే ఒక దీన మనస్సు సాత్వికము చాలా 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 ఇంపార్టెంట్, అవసరము కూడా. అది లేనట్లయితే అవి మనలో లేనట్లయితే మనము అక్కడ దాకా వెళ్ళం. ఆ మార్గము మనకు కాదు. అది ఎవరికైతే దీన మనస్సు సాత్వికం ఎవరైతే ఉంటుందో వారు ఆ మార్గంలో వెళ్తారు. ఆ దీన మనస్సు గలవారై సాత్వికం గలవారై వాళ్ళు కలిగిన వారు ఏదైతే మార్గంలో నడిచినారో అది పొందుకున్న వారే ఆ మార్గంలో నడవగలరు. వేరే వాళ్ళు ఆ మార్గంలోనికి వెళ్ళలేరు. ఒకవేళ శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఇశ్రాయేల్ ప్రజలు గొనుక్కున్నట్టు వీళ్ళు కూడా గొనుక్కుంటారు. ఒకవేళ దీన మనస్సు కలిగి ఉన్నట్లయితే అవును ప్రభువా దేవా నీ చిత్తం అని చెప్పేసి ఆ మార్గంలోనే ఉంటారు. ఇక్కడక్కడ తొలగిపోరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, దేవుని పిల్లలారా, మనకు కూడా ఎన్నో విధములుగా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నప్పటికీ అది మనం అంగీకరిస్తున్నామా? దానికి లోబడుతున్నామా? ఆ యొక్క దీనత్వము సాత్వికం మనలో దినదినము అభివృద్ధి పొందుతుందా లేదా? అది మనం ఏం చేయాలి? మనము బెరుజు వేసుకోవాలి. మనని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ పరీక్షించుకోలేదనుకో మనం ఎక్కడ వెళ్తున్నాం మనకు తెలియదు. మన స్థితి ఏ విధంగా ఉన్నా మనకు తెలియదు.
హల్లెలూయా. అవును, దేవుని చిత్తము, దేవుని కార్యములు మనం చేయాలంటే దేవుడు మాట్లాడే మాటను మనము వినవలసినదే, దానికి లోబడవలసినదే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడే వచ్చి వాళ్ళతో మాట్లాడలేదు, కానీ ఆయన వాక్కు ద్వారా వాళ్ళతో మాట్లాడినాడు. ఆ వాక్కు మీద వారు ఏం చేసినారు? వాళ్ళు విశ్వాసం ఉంచినారు, నమ్మకం ఉంచినారు, దానికి లోబడ్డారు. స్తోత్రం. నా దగ్గరికి వచ్చి దేవుడే మాట్లాడాలి అని అనుకున్నవారు వారు ఏమి కూడా పొందుకోలేరు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి ఆత్మ ద్వారా మాట్లాడతాడు. ఆ విషయం మనందరికీ తెలిసినే. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ మాట్లాడిన మాటకు అందుకే అంటాడు కదా ప్రకటన గ్రంథంలో, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ప్రైజ్ ద లార్డ్. అక్కడ అన్నాడు, నేను చెప్పిన మాట, నేను దేవుడు అని చెప్పిన మాట అని లేదు, కానీ ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అది మాట, ఆత్మ చెప్పుచున్న మాట ఎవరైతే వింటారో, ఎవరైతే దానికి లోబడతారో వారికి ఆశీర్వాదం, వారికి పరలోక రాజ్యం. ఆ యొక్క పరలోక విందులో వారికి అవకాశం. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అది మనము గుర్తెరిగి, అవును వారిలాగానే మన ముందు ఉంచినారు కాబట్టి, మనకు మాదిరిగా ఎంతో మందిని ఉంచినారు కాబట్టి వారిలాగానే మనం కూడా ఏం చేయాలంటే దేవునికి లోబడుతూ, దేవుని వాక్కుకు లోబడుతూ, దేవుని మాటకు లోబడుతూ, దేవుని నిర్ణయానికి లోబడుతూ, నేను వాడినయ్యా, నేను వీడినయ్యా, నేను అలా ఉన్నాను, నేను ఆ విధంగా ఉన్నాను, నా పరిస్థితి ఇది అని చెప్పేసి మనం సాకులు చెప్పకుండా ఉన్నది ఉన్నట్టు లోబడినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అంతేగాని నేను ఆ విధంగా ఉన్నాను, నా పరిస్థితి అది, నా పరిస్థితి, మన పరిస్థితులు మనం ఏ విధంగా ఉన్నాం ఆయనకు తెలియదా? ఆయన చూడట్లేదా? ఆయన చూడట్లేదా? ఆయన వినట్లేదా? స్తోత్రం. మళ్ళీ తిరిగి ఆయనకు చెప్పడం ఏంటి? అందుకే మోషే మీద కోపడ్డాడు. అప్పుడు వారు తట్టుకున్నారేమో, కానీ మనం తట్టుకోలేము. ఒకవేళ దేవుని కోపం మన మీద రగులుకున్నట్లయితే మనము తట్టుకోలేము. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవునికి విధేయులుగా ఉండి ఆయన ఆశీర్వాదములు, ఆయన కృపను మనము పొందుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి మాట, దేవుడు చెప్పినటువంటి మాటకు, దేవుడు మాట్లాడిన మాటలకు మనం ఏం చేయాలి? విధేయులమై ఆయన సన్నిధిలో ఒక దీన మనస్సు గలవారమై ఆయన సన్నిధిలో మనము సాగుదాం. ఆయన చూపించిన మార్గంలో మనం సాగుదాం. ఆయన ఏ విధంగా వెళ్ళిండో, ఏ మార్గంలో అయితే వెళ్ళిండో, మనకి ఏదైతే మాదిరిగా ఉంచిండో ఆ మాదిరిని మనం చూస్తూ, మనల్ని ఏ విధంగా అయితే మనకు దేవుడు పరిచయం అయ్యాడో మనం కూడా ఇంకొకరికి పరిచయం చేయాలని ఒక ఆశ కలిగి, ఒక ఆత్మల భారము కలిగి మనం కూడా దేవుని మాటకు లోబడినట్లయితే మనల్ని కూడా దేవుడు ఒక స్థితిలో, ఒకప్పుడు, ఒక సమయంలో నిన్ను నన్ను వాడుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని చిత్తము అదే. అందుకే నిన్ను నన్ను ఎక్కడో ఉన్నటువంటి ఆ పాపంలో, శాపంలో ఉన్నటువంటి నిన్ను నన్ను దానిలో నుంచి, ఆ యొక్క పాపం అనే ఊపిలో నుంచి పైకి లేపి ఆయనతో కూడా బ్రతికించి ఆయన జీవం ఇచ్చి నిన్ను నన్ను ఈ విధంగా నిలబెట్టినాడు, నిన్ను నన్ను ఈ విధంగా కూర్చోబెట్టినాడు, నన్ను ఈ విధంగా నలుగురిలో ఈ లోకములో తల ఎత్తుకొని జీవించే వారిగా ఈ విధంగా నిన్ను నన్ను ఆశీర్వదించినాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇది మర్చిపోయి మనము నేను అనుకున్నట్లయితే దేవుడు నీవే అని చెప్పేసి వదిలిపెట్టేస్తే మన స్థితి ఏ విధంగా ఉంటుంది? హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, మనం ఒకసారి ఆలోచిస్తాం, దేవుని తట్టు తిరుగుదాం. రండి మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రములు దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనములు తండ్రి.
హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, ఆత్మయ్య ఉన్న మా ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రముల దేవా. అవును ప్రభా, మోసేను నాయన ప్రభా, హోరోను ప్రభా, మీ యొక్క నాయన ప్రభా, నాయన అపోస్తులను ప్రభా మా మధ్యలో ఉంచి మాట్లాడిన మా విధానమును బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా, నీకు వందనాలు. అవును ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. క్రీస్తు కలిగినటువంటి ఆ మనస్సును ప్రభా మేము కలిగిన ఆయన ప్రభా ఈ నాయన ప్రభా విశ్వాస యాత్రలో సాగడానికి సహాయము చేయము దేవా. అవును ప్రభా, నీకు కలిగినటువంటి ఆ మనస్సును ప్రభా మేము ఆయుధముగా ధరించుకొని ప్రభా ఈ లోకంలో ఇటు అటు పడిపోకుండా దేవానికి, ఇటు అటు చూడకుండా దేవానికి స్తోత్రం తండ్రి. లోకంలో ఉన్నదాన్ని నేను ప్రభా చూడకుండా, దాన్ని ఆశింపకుండా ప్రభా నీకే స్తోత్రము తండ్రి. నీ మార్గంలో నడవడానికి సహాయము చేయము దేవా. మీరే మమ్మల్ని నిలబెట్టుకోండి దేవానికి స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రములు తండ్రి. హల్లెలూయా Praise the Lord. హల్లెలూయా హల్లెలూయా. దైవమా మీకు వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగలైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు దేవా. యేసయ్యా, ఈ రాత్రికాల సమయమందు నాయన ఈ విధంగా సమకూర్చి నాయన నీ సన్నిధిలో ప్రభువా మీకు స్తోత్రం. ఇదిగో నీ యొద్ద నేర్చుకోవడానికి ప్రభువా, అవును దేవా, నీ జీవం గల మాటలు వినడానికి నాయన, అయ్యా నీ మాటలను ధ్యానించడానికి ప్రభువా నీ కృపను నాయన మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. ఇదిగో దేవా, నీ దాసుని నిలబెట్టుకుని గొప్పగా వాడుకున్నందుకు వందనాలు తండ్రి, నీకు వందనాలయ్యా. అవును ప్రభా, సాత్వికమైన మనస్సు, లోబడే తత్వము నాయన మీరు కలిగి ఉండాలని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా, మీకు స్తోత్రము అయ్యా. నీకు వందనాలు నాయనా. నీవు పిలిచినప్పుడు మోసే వెనక తీయలేదు ప్రభా, మీకు స్తోత్రము. నీ మాటకు లోబడ్డాడు ప్రభా, నీకు వందనాలయ్యా. అందుకు అహరోను కూడా సహకరించాడు దేవా, నీకు వందనాలు నాయనా. అలాగూ ప్రభా నాయన నీ దాసులు చెప్పుచున్నప్పుడు ప్రభా నీ నోటి నుండి వెలువడి మాటలు వింటున్నప్పుడు దేవా అయ్యా మేము కూడా చెవియొగ్గిన వారమై ప్రభా, మేము కూడా విధేయులమై నాయన దీన మనస్సులమై ప్రభువా మీకు స్తోత్రము నాయన. సాత్వికమైన మనస్సుతో నీ మాటలను అంగీకరించి దేవా అయ్యా నీ మాటలు విని వాటి చొప్పున నడవడానికి ప్రభా నీ కృప మాకు దయచేయండి, సహాయము చేయండి దేవా. అయ్యా మేము నీ మార్గములో నడవాలంటే దేవా అయ్యా నీ మాటకు లోబడాలి నాయనా, నీకు వందనాలయ్యా. అయ్యా నీ కృప మాకు దయచేయండి ప్రభా, లోబడే తత్వం మాకు కలిగించండి నాయనా, నీకు వందనాలయ్యా. దీన మనస్సు మాకు దయచేయండి ప్రభా, మీకు స్తోత్రమయ్యా. అయ్యా నీకు విధేయులమై నడుచుకునే కృప చూపండి ప్రభా, మీకు వందనాలయ్యా. అవును తండ్రి, నీకు వందనాలు నాయనా. నీకు లోబడి వారినే నాయనా నీవు నడిపిస్తావు ప్రభా, మీకు స్తోత్రమయ్యా. అవును తండ్రి, నీకు వందనాలయ్యా. హల్లెలూయా. దేవా నీకు విరోధులమైంది మేము ఏమి చేయలేము ప్రభా, మీకు స్తోత్రము. మేము ముందుకు నడవలేము ప్రభా, మీకు స్తోత్రమయ్యా. తండ్రి నీకు వందనాలైనా, నీ కృప చూపండి దేవా, మీకు స్తోత్రమయ్యా. అయ్యా నీ మాటకు లోబడి ప్రభువా నీ మార్గములో నాయన నీవు చూపిన మార్గములో ప్రభువా అయ్యా నీ యొద్దకు నడిచే కృప దయచేయండి ప్రభా, మీకు స్తోత్రము నాయనా. తండ్రి నీ మాటలను నాయనా మేము భుజించి నాయనా వాటి చొప్పున నడుచుకుంటూ ప్రభువా నీ మాటల ద్వారా ఫలించుటకు సహాయము చేయండి ప్రభా, మీకు స్తోత్రము. తండ్రి దేవా మీకు వందనాలైనా. నీ శిష్యులు నాయనా అయ్యా నీవు పిలిచినప్పుడు లోబడ్డారు ప్రభువా, నీ మాట విన్నారు, నీ మార్గంలో నడిచారు, నీ రాజ్యంను స్వతంత్రించుకున్నారు ప్రభువా, మీకు స్తోత్రం. అట్టి మనస్సును మాకు దయచేయండి ప్రభా, మీకు వందనాలు. అట్టి మార్గములో మేము నడవడానికి సహాయము చేయండి దేవా. అయ్యా కృప చూపండి, మహిమ పొందండి నాయన. అయ్యా నిరాకడ కొరకు సిద్ధపరచండి, ఎత్తబడే గుంపులో ఉంచండి ప్రభా, మీకు స్తోత్రము నాయనా. నీ వచ్చు దినమున నాయనా మేము నాయనా ఎదుర్కొనే భాగ్యము దయచేయండి ప్రభా, మీకు స్తోత్రము. కృప చూపండి, మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మనం సెలవు తీసుకుందాం.